మన్యం జిల్లాలో పార్తిపురం మండలంలో డోక్సెల పంచాయతీలో సుమారు 12 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ 12 గిరిజన గ్రామాల్లో జోగిదరి మెట్టవలసినటువంటి గ్రామంలో ఇప్పుడు గిరిజనులు పండించినటువంటి జొన్న పంటను పరిశీలించడం జరుగుతుంది. ఈ గిరిజనులు పండించినటువంటి ఈ జొన్న పంటని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని చెప్పేసి గిరిజనులు అంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామంతో పాటు 12 గ్రామాల్లో గిరిజనులు పండించిన సుమారు 200 ఎకరాల్లో పంట పండిస్తారు. ఈ 200 ఎకరాలు కూడా సుమారు 50 క్వింటాల ఎకరాకు వస్తే ఈ 200 ఎకరాలు కలిపి సుమారు 6,000 క్వింటాలు అవుతాయి. ఈ 6,000 క్వింటాలు కూడా ప్రభుత్వం ధర ఏమొచ్చి 2,400 ఉంది. ఇక్కడ మధ్య దళారులు 1,600 నుంచి 1,700 కొంటా ఉన్నారు. అంటే సుమారు ఒక ఎకరా దగ్గర ఒక క్వింటాల దగ్గర 500 పోయినాయి. ఈ గిరిజన గ్రామాల్లో పండించేటువంటి 12 గిరిజన గ్రామాల్లో రైతుల తాలూకా పంటలో సుమారు 30 లక్షల రూపాయలు పోయింది. అంటే అహర్నిశలు కష్టపడిన గిరిజనుల తాలూకా కష్టమంతా కూడా 30 లక్షల రూపంలో ఆవిరైపోతా ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో రైతు సంఘాలు కోరుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మార్కెట్కి గవర్నమెంట్ జీవో ఇవ్వలేదని చెప్తుంది. గత సంవత్సరం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికీ ఈ జొన్నలు కొనడానికి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనడానికి మాత్రం ముందుకు రావడం లేదు. రైతు ప్రభుత్వాలు అని చెప్తున్నాయి, రైతులు వదిలేస్తామని చెప్తున్నాయి, అందులో గిరిజనులు మరీ వదిలేస్తామని చెప్తున్నాయి. కానీ ఇటువంటి గిరిజన రైతాంగానికి కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పేసి మేము స్పష్టంగా దీని ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ జొన్నలన్నీ కూడా ఇలా రోడ్డు మీద ఉండిపోతే మొన్న మంతా తుఫానికి వీళ్ళంతమంది ఇంట్లు పెట్టుకున్నందువల్ల ఆవిరి పట్టేసి కొంతవరకు చాలా వరకు అదిగా చూపించాం. అవన్నీ అవన్నీ కూడా రంగు మారిపోయినటువంటివి ఆ జొన్నలు అలాగే ఉండిపోయి మా పరిశీలనలో కొంతమంది రైతులు ఏం చేశారంటే ఈ తుఫానికి మొక్కలు మొలిస్తాయని చెప్పేసి వెంటనే ఆ పంటని దున్నేయడం జరిగింది. అంటే పంట పొలాన్ని నాశనం చేశారు వీళ్ళే. ఎందుకంటే మరి ఎవరు కొనరు, మొక్కలు మొలిసేస్తాని ఆదుకునే ప్రభుత్వ యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు, అధికారులు లేరు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గిరిజన ప్రాంతంలో పడినటువంటి ఈ జొన్న పంటని గిరిజనుల్ని అలాగే గిరిజన రైతులు కాకుండా ఇతర రైతులు కూడా అనేక ప్రాంతాల్లో జొన్నలు పండించి ఈరోజు అరకొరగా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ఇప్పుడు